Hi students, good evening to all. Now I am going to discuss about regarding power. I will explain some problems in our objective material. Okay now, see here. ఇక్కడ మనకి పవర్ కాన్సెప్ట్లో 36 ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ. A car of the mass 2 metric tons is moving up a smooth incline plane with a velocity of 72 km per hour. If the power of the engine is 8 kilowatts, the angle of inclination of the inclined plane is. ఒక కార్ తీసుకున్నాడండి. ఇక్కడ కార్ యొక్క మాస్ ఎంత అన్నాడు? 2 మెట్రిక్ టన్స్ అన్నాడు. సో మాస్ ఆఫ్ ది కార్ ఈక్వల్ 2 మెట్రిక్ టన్స్, దట్ ఈస్ 2000 kg. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 1 మెట్రిక్ టన్ అంటే 1000 kg కాబట్టి. సో 2 మెట్రిక్ టన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 2000 kg ఈజ్ మూవింగ్ ఆన్ ఎన్ ఇన్క్లైన్ ప్లేన్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 72 km per hour. సో 72 kmph అంటే మనకి 20 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇఫ్ ది పవర్ ఆఫ్ ది ఇంజిన్ ఈజ్ 8 kilowatts, పవర్ ఆఫ్ ది ఇంజిన్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ మనకి 8 kilowatts ఇచ్చాడు, దట్ ఈస్ 8000 watts. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ది ఇన్క్లైన్డ్ ప్లేన్, ది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, దట్ ఈస్ థీటా. జనరల్గా ఏంటంటే మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ అపోర్డ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తుంది. సో పవర్ బి ఈక్వల్ టు ఎఫ్ఈ ఇంటూ సైన్ థీటా ఫార్ములా. పవర్ బి ఈక్వల్ టు ఎఫ్ఈ ఇంటూ సైన్ థీటా. వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? మనకి ఎంత యాంగిల్ తోటి కార్ మనకి అపోర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అడుగుతున్నాడు. పవర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 8000 watts అన్నాడు. 8000 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ వాల్యూ. మరి ఇన్క్లైన్ ప్లేన్ కాబట్టి ఇక్కడ మనకి కార్ ఇలా ఉందండి. ఇక్కడ దీనికి ఫోర్స్ అపోర్డ్ డైరెక్షన్ యాడ్ చేస్తుంది. దీన్ని ఎవరు బ్యాలెన్స్ చేస్తారంటే ఇక్కడ ఎంజే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎంజే బ్యాలెన్స్ చేస్తుంది. సో ఎఫ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ ఎంజే ఇంటూ వి ఇంటూ సైన్ థీటా. సో 8000 ఈక్వల్ టు మాస్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 2000 kg అన్నాడు. 2000 ఇంటూ జీ వాల్యూ 10 తీసుకోండి, ఇంటూ స్పీడ్ ఎంత వచ్చింది మనకి? 20 మీటర్ పర్ సెకండ్. 20 ఇంటూ సైన్ థీటా. సో 1 2 3 1 2 3 3 0 3 0 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏమి ఉంది ఇక్కడ? 8 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జీ వాల్యూ 9.8 తీసుకున్నామా, ఎందుకంటే ఆప్షన్స్లో కూడా మనకి 9.8 తోటి ఇచ్చారు. సో 8 ఈక్వల్ టు 2 ఇంటూ 20 40 ఇంటూ 9.8 ఇంటూ సైన్ థీటా. నౌ సైన్ థీటా ఈక్వల్ టు 8/4 ఇంటూ 98. 40 అంటే 4 ఇంటూ 10 కదా, 10 ఇంటూ 9.8 అంటే 98. సో 4 1s 4 2s 2 1s 2 49s. సో సైన్ థీటా ఈక్వల్ టు 1/49. నౌ థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/49. సో మనకి ఈ కార్ అనేది మనకి ఎంత యాంగిల్తో మూవ్ అయిందంటే ఇంక్లైన్ ప్లేన్ మీద, థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/49 యాంగిల్ తోటి మూవ్ అయింది అపోర్డ్ డైరెక్షన్లో. ఓకే, చూడండి ఇక్కడ 40 ప్రాబ్లం. 40 ప్రాబ్లం మనకేమి ఇచ్చారంటే, ఏ మోటార్ పంప్ ఈజ్ డెలివరింగ్ వాటర్ ఎట్ సర్టెన్ రేట్. ఒక మోటార్ పంప్ ఏం చేస్తుందంటే వాటర్ని డెలివరీ చేస్తుంది సర్టెన్ రేట్లో. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ ది డెలివరీ బై 100%. అంటే రేట్ ఆఫ్ ది డెలివరీని మనకి ఇక్కడ 100% ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసినప్పుడు ది పవర్ ఆఫ్ ది మోటార్ టు బి ఇంక్రీజ్డ్ బై, పవర్ ఆఫ్ ది మోటార్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా? వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది మోటార్? జనరల్గా మనకేం తెలుసు అంటే ఇక్కడ పవర్ పి ఈక్వల్ టు రో ఇంటూ ఏ ఇంటూ వి క్యూబ్. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, పవర్ పి ఈక్వల్ టు రో ఇంటూ ఏ ఇంటూ వి క్యూబ్. ఇక్కడ మనకి పవర్ వాల్యూ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మోటార్ పంప్ డెలివరింగ్ వాటర్ ఎట్ ది రేట్ ఆఫ్, it is a certain rate. In order to increase the rate of delivery,
రేట్ ఆఫ్ డెలివరీ ఇంక్రీజ్ చేయడానికి ఎంత అన్నాడు ఇక్కడ 100% ఇంక్రీజ్ చేస్తున్నాడు. ది పవర్ ఆఫ్ ది మోటార్ టు బి ఇంక్రీజ్డ్ బై, అదే పవర్ ఆఫ్ ది మోటార్ మనకి ఎంత ఇంక్రీజ్ చేయాలని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఓన్లీ పవర్ వాల్యూ. ఇప్పుడు మన కండిషన్ ఏంటి ఇక్కడ, డెన్సిటీ కాన్స్టెంట్, ఏరియా ఆఫ్ ది పైప్ కాన్స్టెంట్, వేరియబుల్స్ ఏంటి పవర్ అండ్ వాల్యూమ్ మాత్రమే. సో P ఈజ్ రైట్లీ ప్రపోర్షనల్ టు V క్యూబ్, P ఈజ్ రైట్లీ ప్రపోర్షనల్ టు V క్యూబ్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఓన్లీ రేట్ ఆఫ్ ది ఫ్లో, దట్ మీన్స్ ఇది వాల్యూమ్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి పవర్కి నేను రిలేషన్ చెప్పాను మనకి, పవర్ P ఈక్వల్ టు N క్యూబ్ ఇంటూ P కదా. సో P ఈజ్ రైట్లీ ప్రపోర్షనల్ టు N క్యూబ్, అంటే వెలాసిటీ క్యూబ్ అనమాట. సో అందుకని ఇక్కడ P ఈజ్ రైట్లీ ప్రపోర్షనల్ టు V క్యూబ్ అండి. ఈ రేట్ ఆఫ్ ఫ్లో ఇచ్చాడు ఇక్కడ 100% ఇంక్రీజ్ అయిందని. సో ఇనిషియల్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి, V1 ఈక్వల్ టు 100, V2 ఈక్వల్ టు ఉన్న 100కి ఇంకో 100 యాడ్ చేశాడు ఇక్కడ, 100 ప్లస్ 100 దట్ ఈస్ 200. సో V2 ఈక్వల్ టు 200%. ఇప్పుడు P1 బై P2 కావాలి ఇక్కడ. సో P1 బై P2 ఈక్వల్ టు V1 బై V2 హోల్ క్యూబ్, P1 బై P2 ఈక్వల్ టు V1 బై V2 హోల్ క్యూబ్ అవుతుంది ఇక్కడ. సో P1 బై P2 ఈక్వల్ టు V1 అంటే ఏం తెలుసు మనకి ఇక్కడ 100, V2 వాల్యూ 200 హోల్ క్యూబ్, 2 zeros cancel. Now P1 by P2 ఈక్వల్ టు 1/8. ఇప్పుడు ఏం చేస్తారంటే P2 బై P1 తీసుకోండి ఇక్కడ. Now P2 by P1 ఈజ్ ఈక్వల్ టు 8. మరి పర్సంటేజ్లో అడిగారు ఇక్కడ పవర్ వాల్యూని, అవుట్పుట్ పవర్ని. సో అందుకని బోత్ సైడ్స్ 1తో సపరేట్ చేయండి ఇక్కడ. P2 by P1 minus 1 ఈక్వల్ టు 8 minus 1. సో P2 minus P1 by P1 is equal to 7. So P2 minus P1 by P1 into 100% is equal to 7 into 100%. So that is 700%. So the power increases by 700%. Okay na? Next చూడండి ఇక్కడ 41 sum, very important. ఇక్కడ ఏం చెప్తున్నాడు, a motor of efficiency 80% draws a water from a well of the depth 20 meter and fills a tank of dimensions 4 meter into 3 meter into 2 meter in 5 minutes. If the tank is at a height of 10 meter above the ground, the power of the motor is. ఒక మోటార్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు ఇక్కడ, అంటే పవర్ ఇచ్చాడు. సో పవర్ P ఈక్వల్ టు 80% ఆఫ్ ది ఇనిషియల్ పవర్, అంటే P డాష్ వాల్యూ ఇచ్చాడు. దట్ P డాష్ ఈక్వల్ టు 80/100 ఇంటూ P, అంటే ఇనిషియల్ పవర్ దానికి ఎఫిషియన్సీ ఎంత అంటే 80/100 ఇంటూ P ఉంది. ఇక్కడ ఏం చెప్తుంటే ఇక్కడ, అండ్ వాటర్ డ్రాస్ ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ ది డెప్త్ 20 మీటర్. వాటర్ ఏం చేస్తున్నాడు మనకి 20 మీటర్ డెప్త్ ఉన్నటువంటి వెల్ నుంచి డ్రా చేస్తున్నాడు ఇక్కడ. సో డెప్త్ D ఈక్వల్ టు 20 మీటర్. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, అండ్ ఫిల్స్ ఏ ట్యాంక్ ఆఫ్ ది డైమెన్షన్స్ 4 మీటర్ ఇంటూ 3 మీటర్ ఇంటూ 2 మీటర్ ఇన్ 5 minutes. ఇప్పుడు ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాడు ఇక్కడ, LBH ఇచ్చాడు ఇక్కడ, అంటే వాల్యూమ్ V ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ H. ఎంత ఇచ్చాడండి ఇక్కడ మనకి 4 ఇంటూ 3 ఇంటూ 2 మీటర్ క్యూబ్, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ క్యూబ్, వాల్యూమ్ మీటర్ క్యూబ్ కాబట్టి మీటర్ క్యూబ్లో రాసుకున్నాను. ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ది ట్యాంక్ ఈజ్ అట్ ఏ హైట్ ఆఫ్, అండ్ హైట్ ఆఫ్ ది ట్యాంక్ ఇచ్చాడు ఇక్కడ. ట్యాంక్ యొక్క హైట్ మనకి 10 మీటర్ అని చెప్తున్నాడు. ట్యాంక్ యొక్క హైట్ మనకి 10 మీటర్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పవర్ ఆఫ్ ది మోటార్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది మోటార్ అంటే మనం P వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూడమ్మా, అసలు మన ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎఫిషియన్సీ వాల్యూ ఎంత అన్నాడు, 80% ఆఫ్ ది అన్నాడు ఆఫ్ ది ఇనిషియల్ పవర్. సో P డాష్ ఈక్వల్ 80/100 ఇంటూ P. డెప్త్ D ఇచ్చాడండి, ఎంతో డెప్త్ ఉన్నటువంటి వెల్లో లిఫ్ట్ చేస్తున్నాడు వాటర్ని 20 మీటర్ అన్నాడు. అలాగే హైట్ ఆఫ్ ది ట్యాంక్ ఎంత ఇచ్చాడు, 10 మీటర్. దాంతోపాటు ఇంకేం ఇచ్చాడు మనకి, ఆ ట్యాంక్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు ఇక్కడ, 4 మీటర్ లెంత్ LBH ఇచ్చాడు, 4 ఇంటూ 3 ఇంటూ 2 మీటర్ క్యూబ్ అని. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ, పవర్ ఆఫ్ ది మోటార్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో పవర్ P ఈక్వల్ టు మనకేం తెలుసు అండి, ఇక్కడ పవర్ ఫార్ములా
పవర్ బి ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ పవర్ ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి వర్క్ డన్ బై టైం టేకన్. ఇక్కడ టైం టేకన్ అని ఇచ్చారు, మనకి టైం టేకన్ 5 minutes ఇచ్చారు. సో టైం టేకన్ ఈక్వల్ టు 5 minutes, దట్ ఈస్ 5 into 60, దట్ ఈక్వల్ టు 300 seconds. సో పవర్ బి ఈక్వల్ డబ్ల్యూ బై టీ. వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ mgh బై టీ. మాస్ అంటే ఏముంది, ఇక్కడ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ జే ఇంటూ హెచ్ బై టీ అవుతుంది. సో వాల్యూమ్ వి ఇచ్చాడు, ఇక్కడ 4 into 2 అంటే 12 into 2 24, దట్ ఈస్ 24 meter cube. సో 24 into డెన్సిటీ ఆఫ్ ది వాటర్ 1000 kg per meter cube, జీ వాల్యూ 10. హైట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, హైట్ ఆఫ్ ది ట్యాంక్ 10 meter బై టైం టేకెన్. టైం టేకెన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 300 seconds. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ పీ డాష్ వాల్యూ. పీ డాష్ అంటే ఏది తెలుసు మనకి, ఇక్కడ 80/100 into p. సో 0 0 క్యాన్సిల్, 2 4s 2 5s. Now 4/5 into p is equal to 24 into 1000 into 10 into 10 by 300. So 0 0 cancel, 0 0, 3 1s 3 8s, 3 1s 3 8s. సేమ్ అలాగే ఇక్కడ రిమైనింగ్ ఏముంది, ఇక్కడ మనకి 4/5 into p is equal to 8 into 1000, 8 into 1000. 5 వాల్యూ అటు సైడ్ పంపించండి. ఇక్కడ p ఈక్వల్ టు 5 into 8 into 1000 by 5 by 4 అండి, నాట్ 5, 4. ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనకి 4 1s 4 2s, 4 1s 4 2s. సరే చూద్దాం, ఇక్కడ మనకి హైట్ వాల్యూ ఏం చేయాలంటే టోటల్ 2 తీసుకోవాలి. ఇక్కడ డెప్త్ వాల్యూ ప్లస్ హైట్ ఆఫ్ ది ట్యాంక్ అంటే టోటల్ హైట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ టోటల్ హైట్ ప్లేస్లో మనం ఇక్కడ 30 20 + 10, 20 + 10 30 తీసుకుంటాం. సో ఇక్కడ ఎంత అవుతుంది, ఇక్కడ రిమైనింగ్ వాల్యూ p ఈక్వల్ టు ఇంటూ 3 తీసుకుంటాం. సో పవర్ p ఈక్వల్ టు 2 5s 10, 10 3s 30. సో దట్ ఈస్ 30 kilowatts. సో పవర్ ఆఫ్ ది మోటార్ ఈస్ 30 kilowatts. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక మోటార్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు, దట్ ఈస్ 80% అన్నాడు. ఈ 80% ఉన్నప్పుడు వాటర్ని ఏం చేస్తున్నాడు అంటే ఒక 20 meter డెప్త్ ఉన్నటువంటి వెల్ నుంచి వాటర్ని డ్రా చేస్తున్నాడు. దేంట్లో, ఇక్కడ ట్యాంక్లోకి. ఈ ట్యాంక్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 4 into 3 into 2 అంటే 24 meter cube అని ఇచ్చాడు. అది అలాగే ఇక్కడ హైట్ ఆఫ్ ది ట్యాంక్ ఎంత ఇచ్చాడు, 30 meter. అంటే టోటల్గా వాటర్ మనకి ఎంత హైట్ లిఫ్ట్ అవుతున్నాయి, 20 + 10 దట్ ఈస్ 30 meters. అది ఈ కండిషన్లో మనకి ఇక్కడ ఈ 30 meter హైట్ని రీచ్ అవ్వడానికి వాటర్కి ఎంత టైం పట్టిందంటే 300 seconds పట్టిందంట. సో అందుకని ఇక్కడ ఏమవుతుంది, పవర్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. పవర్ ఆఫ్ ది ఇంజన్ p డాష్ ఈక్వల్ వర్క్ డన్ బై టైం టేకెన్. వర్క్ డన్ అంటే ఏం తెలుసు మనకి, ఇక్కడ mgh బై టీ. ఇక్కడ mgh బై ఎందుకు టీ ఎందుకు తీసుకున్నాం అంటే వర్క్ డన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, హైట్ ఉంది కాబట్టి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తాను అంటే అవుట్పుట్ పవర్ p డాష్ ఈక్వల్ టు 80/100 into p ఈజ్ ఈక్వల్ టు v into gh. సో వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 24 వచ్చింది. 24 meter cube ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ 1000, g వాల్యూ 10, హైట్ వాల్యూ 30 బై టైం టేకెన్ 30. ఇక్కడ 24s 2 4s 2 5s 0 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4/5 into p. 4/5 into p ఈక్వల్ టు 8 into 1000 into 3. Now p ఈక్వల్ టు ఈ 5 ని 4 అటు సైడ్ పంపిస్తే 5 into 8 into 1000 into 3/4. సో 4 1s 4 2s 2 5s 10 10 3s 30. సో పవర్ p ఈక్వల్ టు 30 kilowatts. సో ది పవర్ ఆఫ్ ది ఇంజన్ ఈస్ 30 kilowatts. ఓకేనా? ఓకేమా? సి స్టూడెంట్స్, మనకి ఎక్సైజ్ 4లో ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఐఐటి వాళ్ళకి నీట్ వాళ్ళకి చూడండి. ఓకేనా? ఎంసెట్ వాళ్ళకి కూడా ఎక్సైజ్ 4. ఈ ఎక్సైజ్ 4లో మనకి 57 ప్రాబ్లం ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏ బ్లాక్ ఆఫ్ ది మాస్ స్మాల్ m ఈజ్ మూవింగ్ with a speed v compresses a spring through a distance x
బిఫోర్ ఇట్స్ స్పీడ్ రెడ్యూసెస్ బై 25%. ఒక బ్లాక్ యొక్క మాస్ తీసుకున్నాడు. ఈ మాస్ ఏమండి, ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ v. By the application of the force, it moves with a speed v. And it compresses a spring through a distance x. ఆల్రెడీ దీని ఏం చేశాడో, ఫిక్స్ సపోర్ట్ ఇక్కడ బ్లాక్ని స్ప్రింగ్తో కనెక్ట్ చేశాడు. దీని మీద ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేశాడో ఈ స్ప్రింగ్ ఏమైందంటే ఎక్స్ అనే డిస్టెన్స్ ఇక్కడ కంప్రెస్ అయింది. అయితే ఈ కండిషన్ ఏమన్నాడు ఇక్కడ, కంప్రెసెస్ త్రూ ఏ డిస్టెన్స్ ఎక్స్ బిఫోర్ ఇట్ స్పీడ్ రెడ్యూసెస్ బై 25%. అయితే దీని యొక్క స్పీడ్ ఏంటంటే 25% మనకి ఇక్కడ డిక్రీజ్ అయిపోయింది. స్పీడ్ ఇక్కడ 25% డిక్రీజ్ అయింది స్పీడ్ అనేది. అంటే v1 ఈక్వల్ టు v, v2 ఈక్వల్ టు ఇక్కడ 25% డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ 25% రెడ్యూస్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏం కావాలి మనకి, ది స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్ కావాలి. అయితే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్ ఎంతో అడుగుతున్నాడు. ఇక్కడ కండిషన్ వస్తారు ఏంటంటే ఇక్కడ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వర్క్ డన్ బై ది బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు work done by the spring force. Work done by the block is nothing but change in kinetic energy is equal to work done by the spring force. Work done by the spring force. Change in kinetic energy అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి, హాఫ్ ఇంటూ m ఇంటూ v వాల్యూ ఎక్కువ దాని కంపేర్ టు v2 కంటే. సో అందుకని ఇక్కడ v స్క్వేర్ మైనస్, మరి ఎంత రెడ్యూస్ అయింది ఇక్కడ, ఎంత రెడ్యూస్ అయిందండి ఇక్కడ 25% రెడ్యూస్ అయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 75%. సో 75/100 ఇంటూ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ k ఇంటూ x స్క్వేర్. అడిగింది ఏంటి ఇక్కడ మనకి, స్ప్రింగ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఫోర్స్ హాఫ్ kx స్క్వేర్ అవుతుంది. 1/2 క్యాన్సిల్. సో స్మాల్ m ఇంటూ v స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ v స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 25 3s 25 4s. సో v స్క్వేర్ ఏంటి ఇక్కడ 3/4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1 మైనస్ 3/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో m ఇంటూ v స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 3/4 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 9/16 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్. m ఇంటూ v స్క్వేర్ ఇంటూ 16 మైనస్ 9 అంటే 7, 7/16 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి k వాల్యూ కావాలి. ఇక్కడ k ఈక్వల్ టు 7m ఇంటూ v స్క్వేర్ బై 16 ఇంటూ k, 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఇస్ ది ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్, k ఈక్వల్ టు 7m ఇంటూ v స్క్వేర్ బై 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. చూడండి ఇక్కడ ఒక బ్లాక్ అవుట్ తీసుకున్నాడండి. ఇక్కడ ఈ బ్లాక్ ఏంటంటే ఒక ఫిక్స్ సపోర్ట్కి స్ప్రింగ్తో కనెక్ట్ చేశాడు. ఈ బ్లాక్ పై ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నాడో ఇది ఇనిషియల్గా v అనే వెలాసిటీ మూవ్ అవుతుంది. ఈ v అనే వెలాసిటీ మూవ్ అవుతున్నప్పుడు స్ప్రింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇలా కంప్రెస్ అయిందండి. ఇక్కడ జస్ట్ మనకి ఇలా కంప్రెస్ అయింది. ఈ కంప్రెస్ అయినప్పుడు దీని యొక్క స్పీడ్ ఎంత ఉందంటే ఉన్న స్పీడ్లో 25% డిక్రీజ్ అయింది, రెడ్యూస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ వర్క్ మనకి 2 kinds ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ పై వర్క్ చేస్తున్నాము, అట్ దిస్ టైం స్ప్రింగ్ పై కూడా వర్క్ చేస్తున్నాం. సో అందుకని వర్క్ డన్ బై ది బ్లాక్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఫోర్స్. వర్క్ డన్ బై ది బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఫోర్స్. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే తెలుసు మనకి, హాఫ్ m ఇంటూ v స్క్వేర్ మైనస్ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అని తెలుసు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ తీసుకున్నాను. హాఫ్ m ఇంటూ v స్క్వేర్ మైనస్ 25% రెడ్యూస్ అయిందంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు ఇక్కడ 75% ఉన్నట్లు. సో అందుకని ఇక్కడ 75/100 ఇంటూ v స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 75/100 హోల్ స్క్వేర్ ఇంటూ v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ k ఇంటూ x స్క్వేర్. 1/2 క్యాన్సిల్. m ఇంటూ v స్క్వేర్ కామన్ అండి. ఇక్కడ m ఇంటూ v స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 3/4 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు kx స్క్వేర్. m ఇంటూ v స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 9/16 ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్. నా m ఇంటూ v స్క్వేర్ ఇంటూ 7/16 ఎల్సిఎం తీసుకున్నాను ఇక్కడ. సో 7/16 ఈక్వల్ టు kx స్క్వేర్. ఫైనల్గా ఏమిటి గారు ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్ ఎంతో అడుగుతున్నారు. సో ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, k ఈక్వల్ టు 7m ఇంటూ v స్క్వేర్ బై 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్. దిస్ ఇస్ ది ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ది స్ప్రింగ్. ఓకేనా, ఓకే మా సి స్టూడెంట్స్, మనకి టీచర్ టాస్క్ ఎక్సైజ్ 4 ప్రాబ్లం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమడుతున్నారు చూడండి,
A particle of the mass m is moving in a circular path of the radius smaller such that centripetal acceleration is varying with the time as AC equal to k square into r into t square, where k is a constant, the power delivered to the particle by the forces acting on it. ఒక పార్టికల్ తీసుకున్నాడండి. ఇక్కడ ఈ పార్టికల్ యొక్క మాస్ ఏమన్నాడు, ఇక్కడ స్మాల్ ఎమ్ అని చెప్తున్నాడు. దీని యొక్క సర్క్యులర్ మనం ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ రేడియస్ ఆర్ తోటి సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇది సెంటిపెటల్ యాక్సిలరేషన్ చేస్తుంది, టైంతో పాటు వేరీ అవుతుంది. ఎంతంటే ఇక్కడ ఏసీ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ స్క్వేర్ అని ఇచ్చాడు. వేర్ కే ఇస్ ది కాన్స్టెంట్, ది పవర్ డెలివర్డ్ టు ది పార్టికల్ బై ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్. పవర్ డెలివర్డ్ టు ది పార్టికల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఎప్పుడైతే దీని మీద ఫోర్స్ యాడ్ చేస్తున్నప్పుడు మనకి సెంటిపెటల్ యాక్సిలరేషన్ అంటే ఇచ్చింది. ఇక్కడ సెంటిపెటల్ యాక్సిలరేషన్ అంటే ఏం తెలుసు మనకి, ఇక్కడ v స్క్వేర్ బై ఆర్. సెంటిపెటల్ యాక్సిలరేషన్ ఏ ఈక్వల్ టు v స్క్వేర్ బై ఆర్. నా v స్క్వేర్ బై ఆర్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ స్క్వేర్. నా v స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. నా v ఈక్వల్ టు k ఇంటూ ఆర్ ఇంటూ టీ. దిస్ ఇస్ ది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. v ఈక్వల్ టు k ఇంటూ ఆర్ ఇంటూ టీ. మనకేం తెలుసు అంటే ఇక్కడ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం W ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ అండ్ W ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. దట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ m ఇంటూ v స్క్వేర్. హాఫ్ ఇంటూ m ఇంటూ ఈ v ఈక్వల్ టు k అట్టి వెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో దట్ ఈస్ k ఇంటూ ఆర్ ఇంటూ టీ హోల్ స్క్వేర్. సో హాఫ్ ఇంటూ m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. సో వర్క్ అండ్ W ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ మనకి వర్క్ అండ్ ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి పవర్ P ఈక్వల్ టు రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ కాబట్టి dW బై dt అవుతుంది. పవర్ P ఈక్వల్ టు dW బై dt. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఈ వర్క్ని డిఫరెంట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టైం టేకన్ t తోటి. సో d బై dt ఆఫ్ హాఫ్ ఇంటూ m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ 1/2m k స్క్వేర్ ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్, ఇక్కడ ఓన్లీ టీ స్క్వేర్ మాత్రమే ఇక్కడ వేరియబుల్. సో ఇప్పుడు ఏమవుతుందంటే కండిషన్ ఇక్కడ పవర్ P ఈక్వల్ టు 1/2 ఇంటూ m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 2t. 2 క్యాన్సిల్. సో P ఈక్వల్ టు m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ t. దిస్ ఇస్ ది పవర్ డెలివర్డ్ బై ది పార్టికల్. దిస్ ఇస్ ది పవర్ డెలివర్డ్ బై ది పార్టికల్, దట్ ఈస్ m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ t అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఒక పార్టికల్ ఏం చేస్తుంటే దీని మీద సెంటిపెటల్ యాక్సిలరేషన్ చేస్తుంది. ఈ సెంటిపెటల్ యాక్సిలరేషన్ ఎంత చేస్తుంటే k స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ స్క్వేర్ చేస్తుంది. అయితే మనల్ని ఏమడుగుతున్నా అంటే ఫైండ్ ది పవర్ డెవలప్డ్ బై ది పార్టికల్ విత్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అని అడుగుతున్నాడు. అయితే టోటల్గా మనకి పవర్ ఎంత యాడ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఈ సెంటిపెటల్ యాక్సిలరేషన్ ఏసీ ఈక్వల్ టు k స్క్వేర్ ఆర్ ఇంటూ టీ స్క్వేర్ అని మన ప్రాబ్లంలో ఇచ్చారు. ఏసీ అంటే ఏం తెలుసు ఇక్కడ v స్క్వేర్ బై ఆర్. సో v స్క్వేర్ బై ఆర్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ స్క్వేర్. క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ v స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. v వాల్యూ ఎంత అవుతుందండి ఇక్కడ k ఇంటూ ఆర్ ఇంటూ టీ అవుతుంది. మనకి ఏం తెలుసు ఇక్కడ వర్క్ అండ్ W ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. పార్టికల్ ఇనిషియల్ ఎట్ రెస్ట్ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. సో అందుకని చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మాత్రం ఉంటుంది, ఇక్కడ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉండదు. సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ హాఫ్ m ఇంటూ v స్క్వేర్ తీసుకున్నాను. సో దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ m ఇంటూ v వాల్యూ ఏం తెలుసు ఇక్కడ kRT. సో అందుకని ఇక్కడ k ఇంటూ ఆర్ ఇంటూ టీ హోల్ స్క్వేర్ అవుతుంది. వర్క్ అండ్ W ఈక్వల్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ kRT హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. నా పవర్ P ఈక్వల్ టు dW బై dt, దట్ ఈస్ d బై dt ఆఫ్ హాఫ్ ఇంటూ m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. దీన్ని ఇక్కడ టైంతో పాటు డిఫరెంట్ చేస్తున్నాను. ఇక్కడ రిమైనింగ్ మాస్ కానీ k కానీ ఆర్ కానీ కాన్స్టెంట్. సో అందుకని P ఈక్వల్ 1/2 ఇంటూ m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 2t. సో పవర్ P ఈక్వల్ టు 2 క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగులుతుందంటే P ఈక్వల్ టు m ఇంటూ k స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ t. దిస్ ఇస్ ది పవర్ డెలివర్డ్ బై ది పార్టికల్ by the application of the force.